సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రాత్రిలో ఇంకా 3వ భాగమే మిగిలింది. ఆ సమయంలో సంతోషంతోనూ ఉత్సాహంగానూ ఉన్న కురు పాండవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అందరూ కాసేపే నిద్రపోయారు అంతే. కొంతమందికి ఆ నిద్ర చాలు. అప్పుడు చంద్రకాంతిని దొంగలిస్తూ సూర్యుడికి ముందుండే అరుణుడు ఆకాశాన్ని తామ్రవర్ణం చేయటానిగా అన్నట్లుగా ఉదయించాడు. తూర్పు దిక్కున అరుణుడు ఎర్రగా చేసిన సూర్యమండలం బంగారు చక్రంలాగా ప్రకాశిస్తుంది. బంగారు చక్రం. ఆ సమయంలో కౌరవ పాండవ పక్ష యోధులందరూ రథాలను, గుర్రాలను, పల్లకీలను వదిలిపెట్టారు. యుద్ధాన్ని ఆపారు. దివాకరస్యాభిముఖం జపంతః సంధ్యాగతః ప్రాంజలయో బభూవుః. సంధ్యా సమయాల్లో సూర్యుడికి ఎదురుగా నిలబడి దోషులొగ్గి సంధ్యావందనం చేశారు. ఆ తర్వాత 2 భాగాలుగా అయిన సైన్యంతో ద్రోణుడు దుర్యోధనుడిని ముందుంచుకొని పాంచాలుడితో కలిసి ఉన్న సోముకుల మీదికి దాడి చేశాడు. ఇలా 2 భాగాలుగా వస్తున్న ఆ కౌరవ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, ఇతర శత్రువులు కుడివైపుగా చేసుకో, ద్రోణాచార్యుని మాత్రం ఎడవైపు ఉండేటట్టుగా చూసుకో అన్నాడు. అర్జునుడు అంగీకరించాడు. కృష్ణుడు ద్రోణకర్ణులకు కుడివైపు తిరిగాడు. తర్వాత భీముడు, కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించారు. కౌరవ సైన్యాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. అర్జునుడు యుద్ధముఖంలోకి వచ్చి శత్రువులను దహించాడు. తర్వాత ద్రోణుడి బాణంతో పాంచాలురు బాగా పీడించబడ్డారు. తీవ్రంగా బాధపడుతూ యుద్ధంలో నిలబడ్డారు. యుద్ధంలో ద్రోణుడు దుర్జయుడిగా సంచరిస్తున్నాడు. ద్రోణుడిని విరాట ద్రుపదులు యుద్ధభూమిలో ఎదుర్కొన్నారు. తర్వాత ద్రుపదుని మనువులు 3 సేదీ దేశపు వీరులు కలిసి ద్రోణుని ఎదిరించారు. ద్రోణుడు ఆ ద్రుపదుని మనుమలను 3 కూడా 3 బాణాలతో కొట్టి చంపేశాడు. తర్వాత ద్రోణుడు చేది, కేకేయ, సృంజయులను, మత్స్యవంశీయులను అందరినీ జయించాడు. ఆ సమయంలో ద్రుపద విరాటులు కోపించి ద్రోణుడి మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు ద్రోణుడు పదునైన మంచి పచ్చని 2 బాణాలను ప్రయోగించి ద్రుపద విరాటుల తలను నరికేశాడు. వారు యముడింటికి పంపించాడు. ద్రోణుడి చేతిలో విరాట ద్రుపదులు, కేకేయులు, చేది, మత్స్య, పాంచాల యోధులు, ద్రుపదుడి 3 మనువులు మరణించటాన్ని దృష్టద్యుమ్నుడు చూసి కోపించాడు. ఎంతో దుఃఖించాడు. సైన్యంతో కలిసి ద్రోణాచార్యుని సమీపించి ఎదుర్కొన్నాడు. అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. రాజా, ఆనాడు సూర్యోదయ సమయంలో జరిగిన జనసంహారం అంతా ఇంతా కాదులేండి. ఆ మహాయుద్ధాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అలా భయంకరమైన ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా అత సంధ్యాగత సూర్య క్షణేన సమపద్యత. ఒక్క క్షణంలో ప్రాతఃసంధ్యా సమయంలో సూర్యోదయం అయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 187, 188, 189 అధ్యాయాలు. సంజయుడు ఇలా చెప్తున్నాడు, సంధ్యాగతం సహస్రాంశుం ఆదిత్యముపతస్థిరే. ఓ మహారాజా, ఇరుపక్షాల వీరులు అలాగే కవచదారులై ఉండి సంధ్యా సమయంలో ఉన్నటువంటి సూర్యుడిని ఉపాసించారు. అప్పుడు సూర్యుడు ఉదయించాడు. చీకటి తొలగి లోకాన్ని వెలుగులో నిండాయి. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. వీరులందరూ తమ ప్రత్యర్థుల మీద ఘోర యుద్ధం చేస్తున్నారు. అప్పుడు భీమ కర్ణుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణి, నాలికం, విషమయమైనటువంటి బాణం, బస్తికం అనే మారణ వస్తువులను వారు ఉపయోగించలేదు. కర్ణి
బాణపు కొనపైకి కాకుండా క్రిందికి వంగి ఉండి దానికి 2 ముళ్ళు ఉండేది కరిణి బాణం. ఆ బాణం శరీరంలోకి దిగబడితే దాన్ని తీసేటప్పుడు అది పేగులను కూడా లాక్కొని బయటకు వస్తుంది. కాబట్టి కరిణి బాణం నింద్యం. ఇక నాలికం. ఈ బాణం చాలా చిన్నగా ఉంటుంది. ఇది శరీరంలోకి పూర్తిగా దిగబడిపోతుంది. దీన్ని బయటికి తీయటం చాలా కష్టం. ఇక బస్తికం. బాణపు కర్ర, పలకలాగా ఉండే ములికి మధ్య భాగం చాలా సన్నగా ఉంటుంది. దీన్ని బస్తికం అంటారు. దీని శరీరంలో నుంచి లాగేటప్పుడు మధ్యలో పుటుక్కున విరిగిపోతుంది. దాంతో బాణం ములికే లోపలి ఉండిపోతుంది. బాణం కర్ర మాత్రం బయటకు వస్తుంది. వెంటనే ప్రాణాపాయం కలుగుతుంది. అందుచేత దీనిని యుద్ధంలో ఉపయోగించరాదు. ఇలా వారు మారణ వస్తువులను ఉపయోగించలేదు. అలాగే సూచి, కపిశం, ఆవు ఎముకలు, ఏనుగు ఎముకలతో చేసిన బాణాలు, బాణాగ్రంలో 2 ములుకులు కలవి, దుర్గంధ పూర్ణాలుగా ఉన్నవి, వంకరలు తిరిగినవైనటువంటి బాణాలను వారు ఉపయోగించలేదు. సూచి అనే బాణం కూడా కర్ణి వంటి బాణం లాంటిది. అయితే దీనిని ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇదే తేడా. కపిశాన్ని కొందరు సూచితో సమానం అనేటువంటి భావిస్తారు. ఇలా ఇరుపక్షాల్లోని ఉత్తమ వీరులు ఉత్తమ లోకాలను కీర్తిని పొందాలని కోరుకుంటూ శుద్ధమైన అస్త్రాలని ధరించారు. దుర్యోధనుడు సాత్వికతో యుద్ధానికి దిగాడు. నిజానికి వారిద్దరూ మంచి బాల్యమిత్రులు. బాల్యవృత్తాని సర్వాణి బాల్యవృత్తాని సర్వాణి ప్రీయమాణౌ విచింత్యతౌ అన్యోన్యం ప్రేక్షమాణౌ చ అన్యోన్యం ప్రేక్షమాణౌ చ స్వయమానౌ పునః పునః స్వయమానౌ పునః పునః. ఆ సమయంలో వారు చిన్నప్పుడు తాము చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ మాటి మాటికి నవ్వుకుంటూ సంతోషంగా యుద్ధం చేసుకున్నారు. అప్పుడు దుర్యోధనుడు తన ప్రవర్తనను నిందించుకున్నాడు. తన ప్రియమైన మిత్రుడైన సాత్వికతో ఇలా అన్నాడు: ఓ మిత్రమా, కోపము, లోపము, మోహము, అమర్ష అనేవి నీచమైనవి. క్షత్రియ బలం, ఖండబలం కూడా నీచమైనవి. ఓ సాత్వికి, నా ప్రాణాల కంటే కూడా నువ్వు నాకెంతో ఇష్టం. నేను నీకు ఇష్టం. అయితే ఎంత దౌర్భాగ్య స్థితి సంక్రమించిందో చూడు. మనిద్దరము క్షత్రియ ధర్మ ప్రకారంగా నిన్ను నేను, నన్ను నువ్వు ఎదుర్కొంటున్నాం. చిన్నతనంలో మనం చేసిన పనులన్నీ నాకిప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ మంచి అనుభూతులన్నీ ఈ యుద్ధభూమిలో నాశనం అయిపోయాయి. కిమన్యత్ క్రోధ లోభాభ్యాం యుద్ధమేవాద్య సాత్వత. ఓ సాత్యకి, క్రోధలోభాల వల్ల ఈరోజు మనకు యుద్ధమే సంభవించింది కదా అన్నాడు. ఆ మాటలు విని సాత్యకి పదునైన బాణాలను పైకెత్తి పట్టుకొని నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ రాకుమారా, ఇది సభ కాదు, గురువుగారి ఇల్లు కూడా కాదు. ఆ కాలంలో మన అందరం కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం. ఆ ముచ్చట్లన్నీ అయిపోయాయి, మరిచిపో అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు: ఓ సాత్వికి, మనకు బాల్యంలో గడిచిపోయిన ఆ ఆటల రోజు ఎక్కడ, ఈ యుద్ధం ఎక్కడ? రానే ఆ రోజులు ఇకెక్కడొస్తాయి? ఆ ఆప్యాయతలు కలగనే కలగవు. కాలోహి దురతిక్రమ. నిజంగా కాలమహిమను ఎవరూ అతిక్రమించలేము కదా. నిజానికి మనకు ధనం వల్ల కానీ, ధనాకాంక్ష వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదు. కానీ ధనలోవంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నాం అన్నాడు. ఆ మాటలు విని సాత్వికి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, క్షత్రియ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. పూజ్యులైన గురువులతో కూడా యుద్ధం చేయవలసి వస్తుంది, తప్పదు. నేను నీకు ఇష్టడినైతే త్వరగా చంపేశాయి. ఆలస్యం ఎందుకు? నీ వల్ల నేను ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాను. అందుచేత నీ శక్తిని, బలాన్ని నా మీద చూపించు. మిత్రులకు కలిగే
మహావ్యసనాన్ని, గొప్ప దుఃఖాన్ని నేను చూడాలని కోరుకోవటం లేదు, నన్ను త్వరగా చంపేశాయని ముందుకొచ్చాడు. ఆ సాత్వికిని నీ కుమారుడు అడ్డగించి బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు కోపించిన ఏనుగుకు సింహానికి మధ్య జరిగిన యుద్ధంలాగా దుర్యోధనుడికి సాత్వికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాత్వికి దుర్యోధనుడిని మించిపోయాడు. తర్వాత వీరులు క్షత్రియ ధర్మ ప్రకారంగా యుద్ధం చేయాలనుకొని వేగంగా ద్రోణుడి వైపు వెళ్ళారు. ఒకవైపు నుండి పాంచాలుడు ద్రోణుని బాణాలతో గాయపరిచారు. ఇంకోవైపు నుండి భీముడు మొదలైన వీరులు ద్రోణాచార్యుని చుట్టుముట్టారు. ఆ సమయంలో నకుల సహదేవులు, భీముడు ఈ ముగ్గురు అర్జునుడి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ అర్జున, త్వరగా రా, ఈ కౌరవులను ద్రోణుడి వద్ద నుంచి దూరంగా తరిమికొట్టు, అందువల్ల రక్షకులు నశిస్తారు. అప్పుడు ద్రోణుడు ఏకాకి అవుతాడు. ఆ ద్రోణుడిని పాంచాలులు హతమారుస్తారు అని పెద్దగా అరిచారు. అర్జునుడు వారి మాటలు విని తొందరగా కౌరవులను పారద్రోలాడు. ఇంతలో ద్రోణుడు దృష్టద్యుమ్నుడి ముందున్నటువంటి పాంచాలులను ఎదుర్కొన్నాడు. 15వ రోజున పాండవులు శత్రువులను మర్దించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ రోజు 190 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం కోపించిన ఇంద్రుడు రాక్షస నాశనం చేసినట్టుగా రణభూమిలో ద్రోణాచార్యుడు పాంచాలులతో ఘోరమైన మహాయుద్ధం చేశాడు. ద్రోణుడి బాణవర్షంతో వారు కప్పివేయబడ్డారు. ఎంతో గాయపడుతూ భయంకరంగా కేకలు పెట్టారు. ద్రోణుడు పాంచాలులను వధిస్తుండగా రణభూమిలో ద్రోణాస్త్రాలు వ్యాపించాయి. దాన్ని చూసిన పాండవులకు ఎంతో భయం కలిగింది. అది చూసిన పాండవులు విజయం మీద ఆశను వదిలేసుకున్నారు. ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. వారందరూ ద్రోణుడి బాణాల దెబ్బలతో ఎంతో గాయపడ్డారు, పీడించబడ్డారు, భయపడిపోయారు. అలాగే పాండవులు కూడా బాగా గాయపడ్డారు. శ్రీకృష్ణుడు వారిని చూసి వారికి మేలు చేయాలనుకొని అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ద్రోణుడు సర్వధనుర్ధారులు అందరిలో శ్రేష్ఠుడు. అతడి చేతిలో ధనుస్సు ఉండగా ఇంద్రునితో కూడిన దేవతలు కూడా ఆయనను జయించలేరు. ఆ ద్రోణుడు యుద్ధరంగంలో ఆయుధం క్రింద పడేయాలి, లేకపోతే ఎవరూ ఆయనను వధించలేరు. ఆయన మిమ్మల్ని అందరినీ చంపకుండా ఉండాలంటే మీరు ధర్మాన్ని వదిలైన జయం కోసం ప్రయత్నించాలి. ఇది రణనీతి, దీన్ని పాటించాలి, తప్పదు. అశ్వత్థామ్ని హతేనైషః యుద్ధేదితి మతిర్మమ. అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ఈయన యుద్ధం చేయడు, ఇది నా ఆలోచన. కనుక యుద్ధంలో ద్రోణుడికి అశ్వత్థామ మరణించాడు అని ఎవడైనా చెప్పాలి అన్నాడు. ఈ మాట విని ఈ పని చెయ్యటానికి అందరూ అంగీకరించారు. కానీ అర్జునుడు మాత్రం ఇష్టపడలేదు. ధర్మరాజు అతి కష్టం మీద సరే అని ఒప్పించారు. అప్పుడు భీముడు తమ సైన్యంలోని అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును గదతో కొట్టి చంపేశాడు. ఆ ఏనుగు మాళవరాజైన ఇంద్రమర్మది. అది చాలా ఘోరమైంది, శత్రునాశనం చేస్తుంది. భీముడు దాన్ని చంపి సిగ్గుపడుతూ ద్రోణుడికి ఎదురుగా వెళ్ళాడు. అశ్వత్థామ మరణించాడు అని పెద్దగా అరిచి చెప్పాడు. అప్పుడు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ధమైన ఏనుగు చనిపోయింది. దాన్ని మనసులో పెట్టుకొని భీముడు అబద్ధం చెప్పాడు. ఆ మాట విని ద్రోణుడు చాలా బాధపడ్డాడు. ఇసుక నీటిలోకి మునిగిపోయినట్లుగా ఆయన మనస్సు శరీరంతో పాటుగా శిథిలమైపోయింది. ఆయనకు కొడుకు బలం తెలుసు. అందుచేత ఆయన ఆ మాటను అబద్ధమని గ్రహించాడు, శంకించాడు. అందువల్ల ద్రోణుడు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, తొణకలేదు, బెణకలేదు. నా పుత్రుణ్ణి శత్రువులు ఎదిరించలేరు అని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణంలో ధైర్యం తెచ్చుకున్నాడు. తనకు మృత్యువైన దృష్టద్యుమ్నుడిని చంపాలని ఎదురు వెళ్ళి 1000 బాణాలను దృష్టద్యుమ్నుడిపైకి కురిపించాడు. అప్పుడు 20,000 మంది పాంచాల వీరులు ఆయన మీదకు బాణాలు కురిపించారు. వారి బాణాల సమూహంలో ద్రోణుడు మునిగిపోయాడు. అప్పుడు చూడలేక పోయామందరూ కూడా.
ద్రోణుడు వేగంగా కదిలాడు. అక్కడ పాంచాలుల బాణ సమూహాన్ని ధ్వంసం చేసి వారిని వధించాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శత్రు సైనికులను అందరినీ సంహరిస్తూ ప్రకాశించాడు. ఆ మహాయుద్ధంలో పాంచాలుల శిరస్సులను బాహులను ఖండించబడేశాడు. ద్రోణుడు పాంచాలుల యొక్క 20,000 రథాలను ధ్వంసం చేసి పొగలేని అగ్నిజ్వాలలాగా మండిపోయాడు. ఇంతలో తనను ఎదిరించిన వసుధానుడి శిరస్సును ద్రోణుడు ఖండించేశాడు. వేగంగా బాణాలు ప్రయోగించి 500 మంది మత్స్యులను చంపేశాడు. 6,000 మంది సృంజయులను వధించాడు. 10,000 ఏనుగులను 10,000 గుర్రాలను చంపేశాడు. సకల క్షత్రియులను నాశనం చేయటానికై రణభూమిలో నిలబడి ఉన్నాడు. అప్పుడు ద్రోణుడి వద్దకు అగ్నిదేవుని ముందుకుంచుకొని మహర్షులు త్వరగా వచ్చారు. విశ్వామిత్రో జమదగ్ని భరద్వాజోథ గౌతమః వసిష్ఠః కశ్యపోత్రిశ్చ బ్రహ్మలోకం నినీషవః. ద్రోణుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళాలని విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి మహర్షులు అక్కడికి వచ్చారు. వారితో పాటు శిఖతులు, పృష్ణులు, గర్గులు, సూర్యకిరణాలను త్రాగే వాలకిల్య మహర్షులు, భృగువంశీయులు, అంగీరసులు సూక్ష్మ రూపంలో అక్కడికి వచ్చారు. యుద్ధంలో చండప్రచండగా వెలిగిపోతున్న ఆయనతో వారు ఇలా అన్నారు: ఓ ద్రోణ, ఆయుధం కింద పడే, నీకోసం వచ్చిన మమ్మల్ని అంతా చూడు. అధర్మతః కృతం యుద్ధం సమయో నిధనస్యతే న్యస్యాయుధం రణే ద్రోణ సమీక్షాస్మ నవస్థితాన్ నాతః క్రూరతరం కర్మ పునః కర్తుమిహార్హసి. నువ్వు ఇంతవరకు అధర్మంగా యుద్ధం చేశావు. ఇప్పుడు నీకు మరణకాలం ఆసన్నమైంది. అందువల్ల ఇక మీద క్రూరమైన పని చేయకు. నువ్వు వేదాంగాలలో విద్వాంసుడవు, సత్యధర్మాలను పాటిస్తూ ఉన్నావు, విశేషించి విప్రుడవు. నువ్వు ఈ పని చేయకూడదు. ఓ ద్రోణ, ఆయుధాన్ని విడిచిపెట్టు, సనాతన ధర్మ మార్గంలో ఉండు. పరిపూర్ణశ్చ కాలస్తే వస్తులోకేద్య మానుషే. నువ్వు ఈ మానవ లోకంలో ఉండే కాలం పూర్తి అయిపోయింది. నువ్వు అస్త్రజ్ఞానం లేని జనంపై నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నాశనం చేశావు. వాళ్ళు అస్త్రజ్ఞానం లేని వాళ్ళు. నువ్వు అన్యాయం చేశావు. వాళ్ళ మీద ప్రయోగించకూడనటువంటిది ప్రయోగించావు. ఈ ఘోర కృత్యాన్ని నువ్వు చేయకూడదు, కానీ చేసేశావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.